హలో అండి, నమస్తే అందరికీ. మన ఫామ్లో ఆవు వచ్చేసి ఈటికి వచ్చింది. మా దగ్గర కోలేగా లేదండి. మా ఫామ్లో మేము ఫామ్ పెట్టి 2 years అవుతుంది, 1.5 year అవుతుంది, 2 years కాదు. అయితే మన దగ్గర కోలేగా లేదు, కోలేగా పెంచుతున్నాము. ఇంకా అది ఈ హైట్కి సరిపోదు దీనికి. సో అందుకని చెప్పి దీనికి మనము సెమన్ వేయిస్తున్నాము. సెమను 2 ఇంజక్షన్లు వేస్తారు ఒకేసారి, ఒకటి కాకుండా ఒకటి ఫెయిల్ అయినా కానీ ఒకటి సక్సెస్ అవుతాయి అనే ఉద్దేశంతో 2 సెమన్లు వేస్తారు అన్నమాట ఒకటేసారి. ఇది ఫస్ట్ సెమన్గా వేస్తున్నాడు, ఇది సెకండ్. ఇది మనకి యావ వచ్చేసి పాలు బాగా ఇస్తుందండి. పూటకు 7 లీటర్స్ 7.5 అలా ఇస్తుంది. మంచి ఆవు. దీనికి లాస్ట్ టైం దీనికి కోలేగా కొట్టింది, ఈసారి ఫీమేల్ వేయమని చెప్పాము. కంపల్సరీ ఫీమేల్ సెమన్ వేయిస్తున్నాము. అలాగే సెమన్ వేసినప్పుడు ఫెయిల్ కాకుండా జెంటామైసిన్ ఇంజెక్షన్ వేయించాలండి కంపల్సరీ. ఏమన్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కానీ మనకు హార్మోన్స్ కంట్రోల్ చేస్తుంది ఇంజెక్షన్ వచ్చేసి. సెమన్ కూడా ఫెయిల్ కాకుండా చూస్తుంది ఇంజెక్షన్ వచ్చేసి జెంటామైసిన్. లాస్ట్ మంత్ సెమన్ వేయించాము, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఈ జెంటామైసిన్ ఇంజెక్షన్ తీయించలేము మనము. సో అందుకని చెప్పేసి ఈసారి తీపిస్తున్నాము. లాస్ట్ టైం నేను కూడా ఫామ్లో లేకుంటే డాక్టర్ చెప్పాను, వచ్చి వేసిపోయిండు, ఫెయిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈరోజు మనం కంపల్సరీ ఫామ్లో ఉండి దగ్గర ఉండి మరి ఇంజెక్షన్ వేయిస్తున్నామండి. జెంటామైసిన్ ఇంజెక్షన్ కంపల్సరీ వేయించాలి సెమన్ వేసిన తర్వాత. సమ్మర్గా ఎండలు కొడుతుంటాయి, మనము అవుట్ గ్రేజింగ్లో ఆవులను మేపుతాం కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువ కొడుతుంటాయి కాబట్టి సెమన్ కూడా సక్సెస్ కాకపోవచ్చు. సో దానికని చెప్పేసి ఆ ఆవులను కొంచెం మనం సెమన్ వేయించినప్పుడు 1 week వరకు బయటకు వద్దొద్దు. సెమన్ వేయించినాక మినిమం 1 hour అండి, సో కింద పడుకోనియొద్దు. చూసారు కదా ఇంజెక్షన్, జెంటామైసిన్ ఇంజెక్షన్ చూపించాను మీకు, చూడండి. జెంటామైసిన్ ఇంజెక్షన్ వేయించాలి కంపల్సరీ. మనకు 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట, ఫెయిల్యూర్ అనేది ఉండదు అనమాట. ఇంజెక్షన్ తీస్తున్నాడు. సో అలా ఉంటుంది అన్నమాట.